We can't hear them. 1 minute. 1 minute. We have to unmute or not? Can we hear them? This mobile. It's unmuted. But we can't hear. Why no? I can't hear anything. Yeah. Hello. Please, I invite Victor Uncle to share a word. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మళ్ళా మరి ప్రారంభించడం అనేది నిజంగా గొప్ప భాగ్యం. ఎందుకంటే దట్ మనకి ఒక కంప్లీట్నెస్, క్రైస్తవత్వంలో ఒక పూర్ణమైన స్థితి దేవుడు తీసుకొచ్చాడు. అందువల్ల దీనిలో కూడా చూసినట్టయితే 1 కొరింథీ 11లో కూడా మనం చూస్తున్నాం. పౌలు భక్తుడు మీరు కూడవచ్చుట కీడుకే గాని మేలుకు కాదు అంటే రెండు రకాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం రెండంచులు గల ఖడ్గం కనుక రెండు వైపులా ఉంటది. తీసుకుంటే తీసుకోకపోతే ఒక నష్టం, తీసుకుంటే ఇంకో నష్టం చూస్తాం. కనుక కూడవచ్చుట ఎక్కువ కీడుకే గాని మేలుకు కాదు అంటారు. కనుక నా గ్రహింపులో అంటే నా అనుభవంలో ప్రభు వల్ల చాలా మంది ఏంటి ఒక ఆచారం కిందో అలవాటు కిందో అయ్యో తీసుకోకపోతే ఎలా, తీసుకుంటే దాంట్లో పాపాలు క్షమించబడతాయనో దీవెన వస్తుందనో ఎన్నో రకాలుగా ఆలోచన ఉంటారు. కనుక ప్రభు బలంలో తప్పకుండా నేను తీసుకోవాలి, మంచిదే, తలంపు మంచిదే, కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో కూడా మనం గుర్తించాలి. అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, మరి చూసినట్లయితే ఎక్కడ ఫిలిప్పీయులకు రాస్తూ క్రీస్తు స్వరూపం యందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన. కానీ ముఖ్యమైన ఉద్దేశం అది. పర్పస్ ఏంటంటే ప్రభు యొక్క బల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటన్నమాట, ఆయన యొక్క స్వభావం మనం సంతరించుకోవాలి. వారం వెంబడి వారం ప్రభు బలం మనం సమీపిస్తాం కానీ మన జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభు బలంలో పాలు పంపులు పొందుతున్న వాడు ఉండొచ్చు, కానీ వాళ్ళ బ్రతుకులో కూడా ఏమీ మార్పు ఉండదు, ఏమీ మార్పు కనపడదు. చూసారా, ఈ భాగాల్లో మనం చూస్తున్నాం ప్రత్యేకంగా ఎన్నో కాలం నుంచి, కనుక ఎంతో కాలం నుంచి బలం ఉన్నట్టు వారు ఉన్నారు కనుక ఎన్నోసార్లు తీసుకుంటారు. కానీ వాళ్ళ బ్రతుకులో ఏంటంటే కొంచెమైనా క్రీస్తు యొక్క స్వభావం, అందువల్ల ఆయన యొక్క స్వభావం ముఖ్యమైన విషయం. ఆయన అంటాడు క్రీస్తు యేసు కలిగి నీ మనసు మీరు కలిగి ఉంటాడు. ప్రభు ఎన్నో లక్షణాలు కలిగి ఉన్నాడు, ముఖ్యంగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. కనుక మనం అలవర్చుకోవాలి, ఒక్కొక్క అభ్యాసం చేసుకోవాలి. అందువల్ల మనం చూస్తున్నాం కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోమంటాడు. 1:11-28 ఏం పరీక్షించుకోవాలి మనం ఏమనుకుంటామంటే పాపాలు ఉన్నాయేమో అని పరీక్షించుకుంటాం, లేకపోతే ఏదో దేని గురించో పరీక్షించుకుంటాం. కాదు, దేవుని యొక్క తలంపు ఏంటంటే ఏం పరీక్షించుకోవాలంటే గత వారం నుంచి ఈ వారంలో ప్రభువులో నేను ఎటువంటి స్వభావం, ఎటువంటి లక్షణం నేను సంతరించుకున్నాను, లేక అభ్యాసం చేసుకున్నాను. ఆ బ్రతుకులో ఈ యొక్క ప్రేమ అభ్యాసం చేశాను, క్రీస్తు యొక్క ప్రేమ నేను పంచిపెట్టాను. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు జ్ఞాపకం చేసే సత్యం అదే. అందువల్లే పేతురు ప్రభువుని యేసుక్రీస్తుని అప్పగించబడ్డప్పుడు పేతురు ఆ ప్రాంతాల్లో ఉన్నాడు. అందుకు అక్కడ ఉన్న ఇంటి వాళ్ళు ఇతను కూడా క్రీస్తు ఉన్నవాడు కాదా అన్నప్పుడు అతను ఒప్పుకోలేదు. కానీ అక్కడ ఒక చిన్నది ఒక మాట అంటుంది, నీ పలుకు చక్కటి మాట. చూడండి మత్తయి సువార్త 26:73 వచ్చింది, చక్కటి మాట. మత్తయి సువార్త 26:73 అంటది, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నది. నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం. కనుక మనం మాట్లాడేంటి తీరు. అందువల్ల పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, కనుక ఎవరితో సంభాషణ చేసినా అది ఉప్పు సారం కలిగి కృపాసహితంగా ఉండాలంటాడు.
అది అభ్యాసం చేసుకొని మన జీవితం, మన మాట గాని, మన తీరు గాని, మన మన మరి మరి బయటికి కనిపించే స్వభావం గాని క్రీస్తు బిడ్డలకు తగినట్టు కనిపించాలి. అందువల్ల పౌలు భక్తుడు అంటాడు, మీరు క్రీస్తు యొక్క పత్రికలు కారా అంటే మనం చూస్తే క్రీస్తు కనిపించాలి మన స్వభావంలో గాని, మన మాటల్లో గాని. అంతే కేవలం అందువల్ల అంటాడు, మీరు ఈ రొట్టెను తిని పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురని చాలా మంది ప్రకటిస్తూ ఉంటారు. కానీ వారి బ్రతుకులు ఎక్కడ ప్రచురించేటకి ఎక్కడ కనపడదు. క్రీస్తు స్వభావం కనపడదు, క్రీస్తు ప్రేమ కనపడదు, క్రీస్తు యొక్క లక్షణం కనపడదు, ఏమి కనపడదు. కేవలం బోధించే వారుగా ఉంటాం. అది బల్ల యొక్క ప్రాముఖ్యత. చూసారా? అదే మనం చూస్తున్నాం ఎక్కడ అపోస్తుల కార్యాలు మరి 4వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ పేతురు యోహానుల గురించి కూడా చక్కటి మాట ఉంది. వారు విద్య లేని పామరులు, చూసారా? కానీ వారి యొక్క ధైర్యం చూసినప్పుడు వారు క్రీస్తుతో కూడా ఉండేవారు అని వారు గుర్తెరిగారట. అంటే అర్థం ఏంటి? ప్రభుతో సహవాసం చేస్తున్నప్పుడు ఆ వాసన, ఆ పరిమళ వాసన మన బ్రతుకు కూడా ఉండాలి. మన జీవితంలో కూడా ఎవరికి ఎదుటి వాళ్ళకి చెప్పేంటి సాక్ష్యంలో కూడా ధైర్యం కలిగి ఉండాలి. అంటే దేవుడు మనల్ని ప్రత్యేకంగా రక్షించాడు అంటే ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 26లో అంటాడు ప్రత్యేకంగా ఏమనంటే ఆయన యొక్క పరిచర్య జరుగుట కొరకు, ఆయన కొరకు సాక్షులుగా ఉండటం కొరకు అంటాడు. కనుక నోరు తెరవాలి. నేను చాలా సార్లు కూడా మా సంఘంలో నేను చెప్తా ఉంటాను. ఆ యోహాను సువార్త 4లో సమరిస్తుంది మనం చూసిన సమరిటన్ ఉమెన్, తనకి మనకి తేడా ఏంటంటే ఆమె నోరు తెరిచింది, మనం నోరు మూసుకుని ఉంటాం. దట్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్స్. తను నోరు తెరిచింది. నోరు తెరిస్తే ఏమైంది? ఊరంతా రక్షణలోకి వచ్చారు. మనం నోరు మూసుకుంటాం కానీ ఎక్కడ కూడా మన బ్రతుకు ద్వారా ఎక్కడ రక్షణ కార్యం జరగదు. దేవుని కొరకు సాక్షులుగా మనం ఉంటాం. కనుక బల్ల గురించి ప్రత్యేకంగా దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. అందువల్ల క్రీస్తు స్వరూపము లేక స్వభావం మీ యందు ఏర్పడే వరకు కనుక వారం వారం మనం దేవుల్లో బలలో పాల్పంపులు పొందుతున్నామంటే క్రీస్తు యొక్క స్వభావం మన జీవితంలో రావాలి. ఒక లక్షణమన్నా రావాలి, ఒక లక్షణమన్నా నేర్చుకోవాలి. అదే మనం పరీక్షించుకోవాలి. ఈ వారం అంతట్లో నేను ప్రభు బలలో పాల్పంపు పొందాను, ఆయన లక్షణాల్లో ఏది నా జీవితంలో అభ్యాసం చేసుకోగలిగాను, అదే లెక్క అప్పగించాలి దేవుని దగ్గర. కాబట్టి ప్రతి మనుషుడు వెనక తను పరీక్షించుకోవాలి. అలా చేశారు రొట్టె తిన పాత్ర. మరి సమయాల్లో దేవుని యొక్క కృపను బట్టి మీకు చక్కటి అవకాశం దేవుడు ఇచ్చాడు. కనుక ఇప్పుడు మన జీవితంలో కేవలం అదే ఆచారం కాదు, ఒక అలంకరణ కాదు, అది ఏమీ కాదు మన జీవితం. దానివల్ల మీరు అందువల్ల అంటాడు, మీరు కూడవచ్చుడు ఎక్కువ కీడుకే గాని మేలుకు కాదు అంటాడు. ఈ సత్యం నేర్చుకోవాలి. అది చాలా గొప్ప మాట. కనుక మనం కీడుకోకూడదు. మనం విరుద్ధం జోడాసిస్కరియోతుందా జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఆయన. కనుక ఆయన బలలో పాల్పంపులు పొందితే సాతాను వచ్చింది, ఏం ఆత్మ రాలేదు అతని జీవితంలో. కారణం ఏంటంటే మన పాపం అటు లోపలే దాచిపెట్టుకుని. అందువల్ల ఎవడు అయోగ్యముగా అంటాడు. ఏంటి అయోగ్యత? మనలో ఉన్నంటి అతి పాపం, అతిక్రమం, మన పరిస్థితి అలా దాచిపెట్టుకుని నటించి మనలో బలలో పాల్పంపు పొందటం అనేది చాలా దుర్మార్గమైన పని. దానివల్ల కీడ వస్తుంది తప్ప మేలు రాదు. సోదరుడు ఈ సమయాల్లో బల్ల మీ మధ్య ఉండటం అనేది గొప్ప సంతోష విషయమే. కానీ అది సంపూర్ణమైన స్థాయిలో కనుక క్రీస్తు యొక్క పత్రికలుగా మార్చబడటానికి, క్రీస్తుని మీరు చూపించగలటానికి, ఎగ్జిబిట్ చేయడం, అదే మనం చూస్తున్నాం. ప్రచురం చేయటం చక్కటి మాట. నేను ఎప్పుడు మా సంఘంలో చెప్తూ ఉంటాను, ప్రచురం చేసేవారు ఉంటారు. ప్రచురం అంటే పబ్లికేషన్, అంటే డూప్లికేషన్. క్రీస్తుని పోలి, అందువల్ల నేను క్రీస్తుని పోలి నడుచున్న ప్రకారం నన్ను పోలి నడవమంటాడు అపోస్తలుడు పౌలు భక్తుడు 1 కొరింథీ 11:1. మన బ్రతుకులో కూడా అటువంటి అనుభవం కలిగి ఉండాలి. కనుక అందువల్ల నా జీవితంలో కూడా, మన జీవితంలో కూడా అటువంటి ప్రచురించే అభ్యాసం చేసుకోవాలి. ప్రచురించడం ఎలా వస్తుంది? సాధారణంగా రాదు. ఎప్పుడు వస్తుంది ప్రచురించడం అనేది? మనం దేవుని కొరకు నోరు తెరిచినప్పుడు, దేవుని కొరకు సాక్షిగా ఉన్నప్పుడు, దేవుని కొరకు ప్రయాసపడినప్పుడు దేవుడు అటువంటి లక్షణం తీసుకొస్తాడు. దేవుని బయలుపరిచే సైక్షేతో వస్తుంది. చూసారు? అందువల్ల మనం ఏదో గొప్ప సాక్ష్యం అక్కర్లేదు, గొప్ప బోధ చేయక్కర్లేదు. మనం కలిగి ఉన్న అనుభవాన్ని ఇతరులకు చెప్పాలి తప్పకుండా. అందువల్ల నీతిమంతుడు తన పొరుగు వానికి దారి చూపుకున్నట్టు చక్కటి మాట. కనుక నీతివంతులుగా దేవుడు మనల్ని తీర్చాడు. కనుక ఆయన మరి మనం పొందిన యొక్క వెలుగు, ఆ మార్గం ఇతరులకు కూడా చూపించే వరకు ఉండాలి. దాని కొరకు ప్రత్యేకంగా బల్ల దేవుడు ఈ సమయాల్లో మీకు మధ్య నుంచి ఉన్నాడు. చాలా సంతోషం. కనుక ఆ రీతిగా
కనుక నూతన సంవత్సరం కూడా దగ్గరకు వచ్చింది కనుక నూతనమైన స్వభావంతో, నూతనమైన తీర్మానంతో, కనుక దినదినము వారం వారము బలలో సమీపించినప్పుడు మన జీవితంలో మార్పు రావాలి, ఒక చేంజ్ రావాలి. అందువల్ల ఎవడైనా క్రీస్తుని ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి అంటాడు. మరో చోట అంటాడు కనుక మీరు క్రొత్త సృష్టి పొందటకే తప్ప కనుక సున్నతి పొందడం వల్ల కానీ పొందకపోవటం వల్ల ఏం తేడా లేదంటే అది క్రొత్త సృష్టి. మన జీవితంలో అభ్యాసం చేసుకోవాలి. వారం వారం కూడా ఒక క్రొత్త అనుభవం నేర్చుకోవాలి మన జీవితంలో. దేవుని కొరకు మరి అటువంటి అభ్యాసం చేయడం కొరకే దేవుడు మీకు బల ఏర్పాటు చేశాడు. ఒక చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. దయచేసి మోకరించండి. బల నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా ప్రభువా, కృపగల మా తండ్రి, నాకున్న బిడ్డల విషయంలో కూడా బేతేల్ సహవాసం కొరకు కూడా ప్రార్థిస్తూ వస్తున్నాం. ఎంతో కాలం నుంచి మీ కృపను బట్టి అక్కడున్న సంఘం, అక్కడున్న విశ్వాసుల విషయంలో కనికరం కలిగిన వాడుగా మీ రక్తము, మీ శరీరానికి సూచనగా ఉన్న పరిశుద్ధ బలను వారి మధ్య ఉంచున్నందుకు స్తుతిస్తున్నాం. ఈ బిడ్డలు సంపూర్ణ గ్రహింపు కలిగిన వారుగా, ఇది ఆచారంగా అలవాటుగా మా ప్రభ తీసుకోకపోతే ఎట్లాగన్నట్టు కాకుండా ప్రభ యోగ్యమైన రీతిలో పరీక్షించుకొని ఆ రీతిగా మీతో కూడా సహవాసం కలిగి ఉంటే సహాయం చేయండి. వాళ్ళు ఆరంభించుంటుండగా ప్రభ మీ హస్తం తోడుగా ఉంచండి. ప్రభ మీరే సహాయం చేయండి. అది దినదినము కూడా అపోస్తుల కార్యాలు మీరు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభా. ప్రతి దినము కూడా నూతన ఆత్మలు చేర్చబడుతూ వచ్చినాయి అన్నాడు. సంఘం విస్తరిస్తూ వచ్చింది. ఆ రీతిగా ప్రభా అయినా మీతో సహవాసం కలిగి ఉన్నటువంటి వారు, మీని అనుభవించేటువంటి వారు, మీ శరీరంలో మీ రక్తంలో పాలు పొందేటువంటి వారు, మీ కొరకు మీతో ప్రభ పరిచర్యలో కూడా పాలు పొందేవారుగా, సాక్షులుగా అనేకుల ప్రభ సంఘంలో ఆ ప్రభ చేర్చి సంఘ క్షేమాభివృద్ధికి, అనేక ఆత్మల రక్షణకు వారి బ్రతుకులు ఆశీర్వదకరంగా ఉంటూ సహాయం చేయమని, అక్కడ ఎవరైతే బాధ్యులుగా ప్రయాసపడుతున్నారో వారందరి కొరకు సాగిలు పడుతున్నాం ప్రభు. ఆత్మ కలిగినటువంటి వారిగా ప్రయాసపడ్డకు దయతో వారికి సహాయం చేయండి. మీ ఆత్మ నడిపింపుతో నడిపించండి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ అది ఆశీర్వదకరంగా అనేకులకు ప్రభ మేలుకరంగా ఉంటే సహాయం చేయమని ప్రయత్నాలుకుంటూ ఆయన ప్రేమతో అక్కడి సంఘస్థుల విషయంలో ఆయన మీ బిడ్డల విషయంలో ప్రేమ కలిగి ఆరంభిస్తుండగా ప్రభ మీరే దీవించి ఆశీర్వదించే ప్రయత్నాలుకుంటూ యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి విడుకుంటున్నాను తండ్రి. Amen. So I invite Samson uncle from Kolhapur to do a small prayer for us, please. Uncle, praise the Lord. Yeah, praise Lord. I will do small prayer. Loving Heavenly Father, gracious God, in the name of highly exalted Savior Jesus Christ, we come before the throne of grace. Thank you and praise you and worship you for all thy goodness towards us. When we were yet sinners, Christ died for us, died, buried, and rose again, and washed us, cleansed us, purged us, sanctified us, made thine children. And Lord, this is the testimony thou hast put in at Preston, the Bethel Christian Fellowship. I thank you and praise you for the work started at Preston. And Lord, it is thy will before the foundation of the heaven and earth that thy children should be there at Preston. So Lord, we pray that thou may encourage the believers over there, brothers and sisters, and help them to teach and preach. And Lord, the whole Preston might be gain for thy kingdom. Lord, save the souls and add the souls into thine church. And Lord, we pray for Cornelius especially. Thou may and Sujan brother also, and all sisters and brothers. Lord, bless them abundantly. And Lord, bless them abundantly. And Lord, encourage and expand thy work, and the expansion of the kingdom might be there at Preston. Thank you. You have heard our prayer. In Jesus' precious name, we pray. Amen. Invite Vijay from Jetsy of London to pray for us, please. Praise the Lord, Anna. Praise the Lord. Shall we pray? Our dear loving Heavenly Father, we thank you, we praise you, Lord, for this wonderful moments of Lord you have given to us, Lord, after much waiting
and praying, Lord. And Lord, you have answered our prayers, Lord. We thank you. We praise you, Lord, that this Lord's table is not a ceremony, but it is the testimony. Lord, we thank you, Lord, that you said this is the New Testament covenant, Lord. That's the covenant, Lord, that you have made between you and us, Lord, by the blood of Jesus Christ. Lord, we thank you, Lord, for the body, Lord, the bread that represents your body, Lord, which is, Lord, broken for us on the cross of Calvary. And Lord, we thank you, Lord, that your the cup represents your blood, Lord, that was shed for our sins on the cross of Calvary. Lord, we thank you, we praise you for the testimony that you raised in Preston, Lord. And thank you, Lord, the way that you have, Lord, led through these years, Lord, to establish your work there. And also, Lord, we thank you for giving the liberty and also fulfilling, Lord, your perfect will, starting the table today, Lord. Lord, we pray that thou may continue to bless the assembly over there. And Lord, we pray, Lord, that thou may, Lord, bless all the children, Lord, the saints over there, Lord. Fill them with your Holy Spirit, Lord, as according to Acts chapter 1, verse 8, Lord. Lord, in the New Testament church, Lord, Lord, you have given the promise, Lord, that you will be filled with the power of the Holy Spirit, and you will be my witnesses in Judea, in Samaria, and in the utter parts of the world. So, Lord, this testimony started by thy servant, Lord, according to Acts chapter 2, verse 42, Lord. Lord, in India, and it's spreading, Lord, throughout the world. Lord, we thank you, Lord, that for your great, Lord, testimony that you established even in Preston, Lord. Lord, we pray for the saints over there, responsible brothers, Lord, and those who are, Lord, taking, Lord, responsibility. Lord, continue to be with them, Lord, and strengthen them, Lord. And Lord, through the, participating in the Lord's table, the church may be edified, Lord, and the believers may grow in you. They may come into the maturity, into the image of the Lord Jesus Christ, Lord. And by taking part in the table, Lord, believers may, Lord, have that deeper walk with you, Lord. Every week, help them, Lord, to grow in you and prepare the church, Lord, for the second coming. And Lord, we thank you for this time you have given to us to join with the saints over there, to give you all glory, honor, and praises. We offer this prayer and worship in the name of our Lord and living Savior, Lord Jesus Christ. Amen. Anna, you want to say any few words? I want to congratulate all the assembly believers there in Preston. We have been praying about starting the table over there. Brother Victor shared about it with me and personally, and also in the church. We have been praying here in London, and we thank God that God has revealed his plan and his will to start the table today in the local assembly. And we continue to pray that the Lord will take care of the flock over there, and the witness that has been established there will grow in the days to come, even in the surrounding places. We thank God for giving this opportunity today for me also to greet all the saints over there in Preston at Bethel Christian Fellowship. Amen. Thank you, Anna. Thank you very much. I invite Solomon Anna from JETC of London to share a few words and do prayer. Praise the Lord. Greetings to you all from Zion Christian Fellowship. We are praying for you every Sunday at the table, and Wednesday also prayer meeting. So thank God, after many days, the church started. So we have to wait on the Lord. So the God's time. So we started. So we have given this quiz to Victor and local brothers. So that's good news. So I greet you all once again. So these are now full-fledged. Church is full-fledged as
table have the 4 legs, as Uncle said the word, say apostle doctrine, fellowship, breaking of bread, and prayers. Full pledge now. So breaking of bread is very important. So breaking of bread also after salvation, born again, then you need to participate. So as Acts chapter 2, this before 42. So when they preach the gospel, they repent and baptized every one of you. So how in those days, so these great things happen when they repent and baptized. God used the church, and after that many thousands they saved. So this is the very important breaking of bread. So this is the step God has brought today. So this will change many lives, and this is for preparation for us also. Remember every day. So this is a great privilege coming to the Lord's table every Sunday and come to the Lord's table. We ask the Lord for forgiveness. This is the great strength also. It will give. So I will pray now. Our lovingly Heavenly Father, thank you, Lord, for this time given to the Lord. Lord, we pray for this Bethel Christian fellowship here. Lord, Lord, these so many years, Lord, have this vision here given to Lord, there's a church there, for Lord, and start the fellowship there also in Preston area, even though in Shelly Valley, 2 families there. But Lord, thank you, Lord, many now day by day, a few people joined in the church. This is your work, and Lord, increasing day by day the spiritual work also. Thank you those who joined. Lord, thank you for this church also. Lord, as they are going to start this table, Lord, yes, Lord, praying up it is very important, as you died on the cross of Calvary to remember you, Lord, and until you come. Lord, you have to after born again. This is very important, Lord. So you have to participate in the Lord's table. So, and this is a testimony, witness also, that we are believing you. Remembering means how you Calvary, you crucified, Lord, sufferings, and not only sufferings, we can see success also, victory. So when we go to sufferings, Lord, and the victory also, how we defeated the victory. So yes, Lord, this remembering when we come to Lord's table, as we the church, Lord, when we go out, Lord, as a family, in the workplace also, we need to put time. We need to be as a testimony as how you lived when we are here, Lord, in this world. Lord, may use this the table to blessing to many people, Lord, and also for the education of the church, the blessings of many people. We pray in the name of Lord and Savior Jesus Christ. Amen. 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 Thank you, Anna. I invite finally Paul Anna to share few words and do the prayer before we start. Praise Lord, Paul Anna. We can't hear you, Anna. We still can't hear you. Sorry, Anna, we can't hear you. Not the problem. Here, no. There. Anna, we'll come back to you at the end because we can't hear you. You can share a small testimony as well. I'll come back to you after the Lord's table. Thank you, everyone. All Samson, Uncle, Vijay Anna, Salman Anna, Victor Uncle from Paul Anna as well, joining us and praying. So thank you. We're going to do the Lord's table now. You unmute this. Yeah, please.
Israel. Dear Jesus, thank you, Lord, for helping us, O Lord, so far in the Bethel ministry. And thank you, Lord, for helping us, O Lord, so far. Thank you for all your saints who have prayed for us. Thank you for the message you have given to us, speaking to us through 1 Corinthians chapter 11, verses 23 to 32, O Lord. O Lord, you told us to proclaim, O Lord, your death till you come, O Lord. Help us to examine ourselves, O Lord. Help us not to take part unworthily, O Lord. O Lord, O Lord, as we are going to start this Lord's table, help it to be in edification. And yes, Lord, as in the olden days, when Acts 2:42 it says, they have take part in the Lord's table, fellowship, prayers, and apostles' doctrine. Thank you, Lord, for the ministry. As we're about to do this, let it be for your glory. In Jesus' name I pray. Amen. So please, everyone, kneel down and close your eyes. And this is a very important time. And when the cup is given to you, whoever is worthy and whoever is willing to take part, put your right hand up. And only the people, as we have said, who is born again and who is baptized can take part in the Lord's table. This is not a ritual and this is not a religious thing, but please take part worthily. For I have received of the Lord For I have received of the Lord that which also I delivered unto you, that the Lord Jesus, the same night in which he was betrayed, took bread. And when he had given thanks, he brake it and said, Take, eat, this is my body, which is broken for you. This do in remembrance of me. Precious Lord, as we take part in your bread, O Lord, help us to remember your death on the cross, O Lord. Help us to proclaim your name. Help us to show your death to other people as well. I commit this prayer in the most highly exalted name of our Lord and Savior, Jesus Christ. Amen. So please continue to keep your eyes closed, bend your heads down. Whoever is ready, put your right hand up so that we can see you. If you are not ready, please don't take part. Israel. Thank you, Jesus. Thank you for your bread, O Lord. We praise you, adore you. And we also remember the bread that is still left over for all the people, O Lord, who are still not worthy enough to take part. We pray with loving kindness that all the others, O Lord, will also be able to take part in the bread, O Lord. O Lord, I pray for the wine as well, O Lord, for the blood which testifies about you. O Lord, I commit this prayer in the most highly exalted name of our Lord and Savior Jesus Christ. Amen. After the same manner, also he took the cup when he had supped, saying, This cup is the New Testament in my blood. This do ye
and ye drink it in remembrance of me. For as often as ye eat this bread and drink this cup, you do show the Lord's death till he come. Dear Jesus, thank you, Lord, for the cup, O Lord, which signifies about the blood that was shed for us. We praise you and thank you, Lord. O Lord, help us, O Lord, to proclaim your name. I commit this prayer in the most highly exalted name of our Lord and Savior, Jesus Christ. So continue to close your eyes, and when the cup is near you, please put your right hand up so that we can see you, and take your cup, and you don't have to give the cup back. This is a disposable one. So we complete this prayer, final prayer. Worshiping you, thank you for the day, Lord's table, Lord, thank you for the message, Lord, which has been spoken to us, Lord, as according to the light of the world, Lord, help us, Lord, just every one of us, Master, Lord, to continue to grow in you, Master, Lord, yes, Master, Lord, we are saying, Lord, thanks for the Lord's table that has been taken, Lord, Lord, they examine ourselves, Lord, we still, Lord, anything which Lord, anything for us, please forgive them. Lord, those who could partake this week, Lord, give them opportunity so that, Lord, they might, Lord, they worthy to take next time. Lord, thank you, Lord, just for Lord, you have started the good work here, Master. Lord, bless this church, and Lord, Jesus, Lord, you know each and every one of us, Lord, Jesus, we commit, Lord, Jesus, especially, Lord, Jesus, this family, Lord, we come, Brother Victor, Sister Lydia, and family, Lord, and also all the responsible brothers and sisters here, Lord. Bless them, Lord. Bless every one of us, Lord, just so that, Lord, together as a church, as the body of Christ, we may bring us, bring glory to your name. Yes, Lord, as the light of the world, Lord, raise it, Lord, thank you for raising the testimony, Master. And we pray, Lord, just in coming days, that many people may know the good news and, Lord, just accept as a personal Savior, and Lord, let there be mighty expansion of your kingdom work in this place. Thank you, Lord, for this. In Jesus' name, I pray. Amen. Thank you. Ornaments here. Unmute. Hello, Praise the Lord. Praise the Lord, brother. Am I audible now? Yes, Yes, you're you are audible. audible. So please start. yeah, I will mute you. So I invite
Paul Anna to share a small testimony and a prayer, please. Okay. Paul Anna was initiating brothers for this fellowship. He was there with us in 2017. 2017. Anna was one of the initiating believers. He came to work in UK. He was an IT professional. But Anna got transferred back to India. But his prayers and support are always with us. Anna will share a small testimony. It's very important. In life, we don't expect things. We think our life goes very smooth. Anna has been through a lot this year. Okay, brother. And Anna will share a small testimony and pray for us. All right. Thank you, brother. Over to you, It's a Anna. real privilege. We can't hear Thank you, Anna. brother. Wait. I think this is unmuted. Can you hear me now? Yes, we can hear you, Anna. Yeah. Yeah. So, Anna, video? video, okay, brother. How do you pick the video? You can see me. Yes, we can see you. So praise the Lord, dear brothers and sisters. It's a great honor and privilege to be with you and to praise the worship along with the fellow saints out there. As a brother introduced me, I was there from 2015 to 2017 in the UK. And we used to gather, I remember those days, we used to gather in Brother Cornelius' house. My family and brother's family, we used to gather together initially. That was the initial church that we planned to start there. We started with the fasting prayer initially. Every Wednesday we used to gather. And slowly we started gathering on Sundays as well. So that's how God's leading was there. And we have been thinking about this table since then. But God's appointed point of time, it has been started. And I'm really happy to see that the table has been started out there. And it was clearly articulated very well by Vijay brother, Victor uncle, and also other brothers as well. It is not a ceremony. Really, we need to put off the old man in us, and we need to put off the old man, and we need to put on the new man. నవీన స్వభావం ధరించుకోవాలి, ప్రాచీన స్వభావం వదులుకొని. సో పాప నుంచి విడుదల అన్నది చాలా ఇంపార్టెంట్ బిఫోర్ పార్టేకింగ్ ఇన్ టు ది లార్డ్స్ టేబుల్. అండ్ ఆల్సో Paul clearly mentioned in Ephesians 1:4, before the foundation of the generations, he has chosen us through the Son of the Lord, and through him, through his precious blood, and we have received the great salvation. And we need to receive that salvation first in order to take part in the table. And also, as mentioned in Acts 2:42, we need to follow the doctrine and also the fellowship and also proclaim the word of the Lord. And these are the things that we need to remember very well before we partake in the table. And even 1 Corinthians 11:21 to 26 clearly says that who has to partake in the table. That is also really important. And it is not a ceremony like a prasadam lantidi kaadu. And we need to seriously think of it. It is the precious blood of Christ who has been, which has been shed for us, for our transgressions and for our sins. And it's a new covenant that Lord has done on the cross of Calvary. So we need to remember this before partaking with the table. And I'm really happy, honored to see that the table has been started. And I'm sure the saints will definitely follow the doctrines, the principles before partaking into the table. Coming back to me, the testimony of what brother had told, I had been through a lot of difficult times this year. And even I was diagnosed with a pancreatic problem, and through which I went through a major surgery, which took 8 hours to complete that surgery. And doctors gave up the hopes, and I was almost all in a hopeless situation. But God's promises were there with us, and God spoke to me and spoke to my wife, spoke to the family that I am the Lord, I am with you, don't be afraid. That's the thing. And also according to Deuteronomy 47:3,
I will love thee, I will develop thee. That is what. నేను నిన్ను ప్రేమించి ఆశీర్వదించి దీవించి అభివృద్ధి పరుస్తానని చెప్పి దాంట్లో క్లియర్ గా దేవుడు మాట్లాడాడు. తర్వాత బ్రదర్ విజయ్ కూడా ఆయన ఫోన్ చేసి నాకు, బ్రదర్ నాహుం 1:7 says, బాధ రెండవ మారు రాకుండా ఆయన దాన్ని బొత్తిగా నివారణ చేసిన అని చెప్పి బ్రదర్ కూడా నాతో బ్రదర్ ద్వారా దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. తర్వాత నా భార్య కూడా ఈ సంవత్సరం వాగ్దానం ఏంటంటే, నీవు జలముల్లో పడి వెళ్ళను, అవి నీ మీద పారవు, అగ్నిలో నడిచినను జ్వాల నిన్ను కాల్చజాలవు. So we really went through the difficult times, and we had been through the fire, we had been through the జలముల గుండా మేము వెళ్ళాము. అయినప్పటికీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా God has delivered me from the death. And today I am here just because of your prayers and the fellow brothers all over the world. Everyone prayed for me and for my health, and that only because of that I am alive today and I am talking to you. I am so privileged and honored to have all the fellow brothers with me to pray for me. And I take this opportunity to thank the church and the brother Cornelius Victor, and also brother Vijay, brother Srikant, and brother Sujan. And there is endless names are there, to talk about the names. I thank each one of you, and I really praise God for the brothers that He has given to me to pray for me and to stand by me. Thank you very much, brother. Thank you so much. Praise the Lord. And brother, as he has requested, I would like to close this with a small prayer. Our loving Heavenly Father, I thank thee, I praise thee. I thank thee for the opportunity that you have given to me to talk to the congregation in Preston, and also to participate in the elements, Lord, along with thy saints, fellow saints, Lord. I give you all the glory. I thank thee for the grace, thy grace, throne of grace, Lord, is always with me, and always saved me from the deathbed, and also to stand, Lord, in front of the congregation and speak to them, Lord. Lord, as we have been thinking for quite some time, years together, about the table here in Preston, Lord, and thy appointed point of time, you have opened the doors to start the table, Lord. We give you all the glory. Help the saints to participate, because as you said, do remember me by doing this, as you have clearly mentioned, Lord. Lord, we need to proclaim thy word, and we need to stand for thy Lord statutes, and we need to have the born again experience, and we need to stand by thy words, Lord. We give you all the glory. Help the saints to follow these principles. And I commit everything to thy hands, seeking thy grace. And the coming days, help this church, the congregation, Lord, be a testimony for the people in the Preston, Lord. Lord, the many people, they are Lord, they have gone astray in Preston. We have clearly seen, because from this place, thy missionaries and many people, they have spread across the world and proclaimed the word, Lord. But this place is becoming godless. And Lord, we pray for the people over there and to come to thy feet, Lord. We give you all the glory. And Lord, in the coming days, help brother Cornelius and also the fellow workers out there to proclaim the word around Preston and surrounded by Preston, Lord. We give you all the glory, committing everything to thy hands, seeking thy grace. I ask this prayer in the name of our Lord Savior Jesus Christ. Amen. So, thank you everyone. We praise the Lord. Yeah. So quick announcements, because we're closing now. So 25th December, Christmas Day Rojana, 12:30 we gather here. So important thing is, you need